అన్న నమస్తే. నమస్తే సార్. అన్న ఇది పటేల్ నగర్ అంబర్పేట కిందకి వస్తుందా? మాది ఆకాష్ నగర్ అంబర్పేట కిందకి వస్తుంది సార్. పటేల్ నగర్ కాదా? పటేల్ నగర్ అంటే నేను ఉండేది ఆకాష్ నగర్. ఇది పటేల్ నగర్. ఇది పటేల్ నగర్, చెన్నారెడ్డి నగర్ ఇది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి అన్న, ఎంపీ ఎలక్షన్లు. ఇప్పుడు ఇది సికింద్రాబాద్ కిందకి వస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందరు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో మీకు ఎవరైతే మంచిది? సార్ నేనైతే కిషన్ రెడ్డి సార్కే ఇస్తాం. మా ఫ్యామిలీ కూడా కిషన్ రెడ్డి సార్కే ఇస్తాం. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు సార్, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక మాకు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అనేది గొడవలు ఏం జరగలేదు. ఆయన చాలా మంచి కార్యక్రమం చేసినాడు. అంటే లేడీస్కి ట్రైనింగ్ సెంటర్ కానీ, పిల్లలకు చదువుకునే స్కూల్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఏం ట్రైనింగ్ సెంటర్ అంటే సార్ ఇప్పుడు కుట్టు మిషన్ కానీ అట్లాంటి లేడీస్కి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ మిషన్ కానీ, తర్వాత స్కూల్ అనేది చాలా ఇంతకుముందు చాలా బాగా లేకుండే. సార్ వచ్చిన తర్వాత స్కూల్ కానీ, తర్వాత మా వీధిలో ఈవెన్ మా వీధిలో కూడా అది ఏమంటారు, అది ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది చూడండి, కమ్యూనిటీ హాల్స్ అట్లా చేశారు. మేము ఫ్రీగా ఆడపోయి ఏదైనా ఫంక్షన్ అది చేసుకుంటాం కూడా. సార్ అనేది ఎప్పుడు కూడా మాకు ఆయన ఒక బీజేపీ అని ఒక భావన ఎప్పుడు కలగలేదు. హిందూ అని ముస్లిం అని ఎప్పుడు క్రియేట్ కాలే, ఎప్పుడు గొడవలు కాలే. అట్లాంటి మంచి మనిషిని ఎందుకు ఏం సార్. ఈవెన్ మోదీ గారు కాదు, ఇప్పుడు మన కిషన్ రెడ్డి సార్ ఎంత మంచి ఉంటే మోదీ గారు ఇంకా మంచిది. ఇప్పుడు చూడండి, అసలు కొంతమందికి ముస్లిం తెలియదు, అది 3 ఆర్టికల్ అంటే అది తెలియదు, ట్రిపుల్ తలాక్ అంటే కూడా తెలియదు. ఏమంటే ఒక జోషులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండరు ముస్లింలో. చదువుకున్న వాళ్ళు అయితే మనకు తెలిసి ఉంటుంది అసలు ఆర్టికల్ అంటే ఏంటి, ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి, దేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాం, ఎక్కడ ఉన్నాము, ఇంతవరకు ఒక్క మచ్చలేదు సార్. మా కిషన్ రెడ్డి సార్ దగ్గర కానీ బీజేపీ వాళ్ళకు కానీ ఎక్కడ మచ్చలేదు. మాకు ఏం ప్రాబ్లమే లేదు. నేను మా అన్న కొడుకు జారి కింద పడితే నేను ప్రైమ్ మినిస్టర్ అని సార్ దగ్గర పోతే లెటర్ ఇచ్చిండు. వానికి కనీసం 85,000 వచ్చినాయి. అది ఆపరేషన్ అవన్నీ అయినాయి. ఆ తర్వాత ఒక పిల్లోనికి ఉద్యోగం ఉండే అవసరం ఉండే. మా సొంత నా కొడుకే బొగ్బోట్లో పనిచేస్తాడు. బొగ్బోట్లో కిషన్ రెడ్డి సార్ నాకు లెటర్ ఇచ్చిండు. వాళ్ళు అంటారు, ఏంది నువ్వు ముస్లిం ఉండి కిషన్ రెడ్డి లెటర్ తెచ్చినావు. మంచి వ్యక్తి ఆయన, మంచి ఆయన కల్మషం లేదు, ఏం లేదు. అట్లాంటి వ్యక్తితో ఈవెన్ మా అంబర్పేట కానీ ఇక్కడ మేము 5 మంది అన్నదమ్ములు ఉంటాము. అందరూ నేను చెప్పినట్టు అందరూ సార్కే ఇస్తాం. ఏం పేరు నీ పేరు? నా పేరు సయ్యద్ అక్రమ్ హుసేన్ సార్. మీ 5 అన్నదమ్ముల పేర్లు? నా పేరు సయ్యద్ అక్రమ్ హుసేను. మా ఇంకో వర్క్షాప్ ఉంది, సయ్యద్ అష్రఫ్ హుసేను, సయ్యద్ దౌలత్ హుసేను, తర్వాత సయ్యద్ మానిక్ అని, సయ్యద్ మన్సూర్ హుసేన్. 5 మంది. మళ్ళీ వాళ్ళ 5 మంది వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మేమైతే ఇలాగే ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే అలా మేము ఆయన వల్ల మాకు ఏం పొరపాటు ఏం కనపడలేదు. ఇప్పుడు చూడండి, మొన్న కాక నిన్న మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మొన్న చర్లపల్లిలో ఏమైంది, మళ్ళీ గొడవలు అయిపోయినాయి హిందూ ముస్లిం. ఇక్కడ అవ్వలే, అట్లా ఎప్పుడు అవ్వదు కూడా. అట్లా మనిషి ఆయన దేవుడు. ఈవెన్ నేను డీపీలో కూడా సార్ ఫోటో పెట్టుకుంటా. మా డీపీలో మీరు కావాలంటే చూడండి. వాళ్ళు ఏమంటారు, నేను వెస్టర్న్ యూనియన్లో పనిచేస్తాను. మా డీపీ చూసి అరే ఏం మంచి ఫోటో పెట్టుకున్నావు బై, గుడ్ అంటారు. ఈవెన్ ముస్లిం అయినా కూడా చదువుకు ఎవరు నన్ను కించపరచలే, ఎందుకు నువ్వు కిషన్ రెడ్డిని పెట్టుకున్నావు. ముస్లింలు కిషన్ రెడ్డికి వేస్తారా ఓటు? ఖచ్చితంగా వేస్తారు సార్. చదువుకున్నవాడు పక్కా వేస్తారు, ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే ఆయన అట్లాంటి మనిషి. మీరు ఎన్నో ఇంతకుముందు చెప్పాను మీకు, స్కూల్స్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎన్నో నేను ఒక 15 years కింద చూసింది సార్కి. ఫస్ట్ టైం చూసింది ఇక్కడ వరదలు వచ్చిండే. అప్పుడు ఇక మన అది ఫంక్షన్ హాల్ ఉంది రోడ్డు మీద, ఏమంటాం అది ముస్లిం ఫంక్షన్ హాల్ ఉంది. సార్ అందరినీ అక్కడ ముస్లిం హిందూ అందరికీ తీసుకుపోయి ఆడ పెట్టి భోజనాలు పెట్టి వర్షం వస్తుంటే ఆయన నానుకుంటూ నిలబడినాడు. నేను ఆయన చూసిన, అరే ఇంత గొప్ప మనిషి. యాజ్ ఎ ఎమ్మెల్యే కూడా ఆయనకు ఏం కేర్ చేస్తున్నాడు, నిలబడినాడు. అందరికి వీళ్ళకు ఆర్డర్ ఇస్తున్నాడు, వాళ్ళకు అన్నాలు పెట్టండి, అవి తేయండి, టెంట్లు వేయండి. అట్లాంటి మనిషి కావాలి, వర్క్ చేసే మనిషి కావాలని 15 years కింద చూసిన ఆ సార్కి అట్లా వర్క్ చేసిండు. అప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో ముస్లిం కాదు హిందూ అందరం పోయినాం. ఎందుకంటే ఆ నాలా వచ్చి నిండిపోయింది. ఆడ హిందువులు ఇల్లు ఉన్నాయి, ముస్లింలు ఉన్నాయి. మేము అందరం పోయినాం, అందరం కలిసి భోజనం చేసినాం, ఉన్నాం. ఆ సార్ ఎంత గొప్ప. ఈవెన్ ఆ నాలా ఒకప్పుడు అంబర్పేటలో ఇట్లా ఇది గలీజ్ నాలీలు ఉండే. సార్ వచ్చిన తర్వాత ఎట్లయినాయి అద్భుతంగా, రోడ్లు కానీ అన్నీ కానీ. అట్లాంటి గొప్ప వ్యక్తిని వేయకుండా ఇంకెవరిని చేస్తాం సార్, నువ్వే చెప్పు. ఇంకున్నారు కదా, దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు. దానం నాగేందర్ ఎవరు సార్? ఈసారి అయితే మాకు అంబర్పేటలో ఆయన కళ్ళారా చూసినాం. దానం ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు. ఆయన గురించి కొద్ది విన్నాను, మంచి కాదని. మళ్ళీ పద్మారావు సార్ ఇంకా ఉంటాడు, సికింద్రాబాద్లో ఉంటాడు.
ఆయన గురించి మాకేం తెలియదు, తప్పు మనం ఎందుకు మాట్లాడాలి, ఆయన మంచోడు తెలియదు. కానీ మా సార్కి మేము 15 years మీకు ఎగ్జాంపుల్ చెప్పినా కదా సార్, వరదలు వచ్చినప్పుడు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, అది స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ అంత గొప్ప వ్యక్తి చేయకుండా ఎవరు ఇస్తాం సార్. ఈవెన్ నేను కూడా కొద్దిగా MBA తెలుగు చేసిన సార్, నాకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది. అయితే నేను చూసిన ఇది ఏమి తప్పు అనేది లేకుంటే అది స్కామ్లు అవి ఎప్పుడు చూడలేదు. మీరు ఏ పార్టీలోనూ చూడండి స్కామ్లు ఉంటాయి, ఎక్కడైనా చూడండి స్కామ్లు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా స్కామే, అందరూ స్కామ్లే. మన కానీ మీరు బీజేపీలో చూడండి ఏం స్కామ్ ఉండదు. అట్లాంటి వాళ్ళు ఉండాలి మన దేశానికి. వాళ్ళకి కొంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియదు అది NCC అంటే ఏదో, CR అంటే ఏదో, ఎల్లడెంత రూపులు అట్లా ఉండదు అసలు. ఏమది ఆడు ఇప్పుడు పాకిస్తాన్లో ముస్లిం ఉంటాడు, వాడు వచ్చి ఇండియాలో ఉన్నాడు అనుకో, వానికి యాక్సెప్ట్ కాదు. ఈయన ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు హిందువులు, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళకు అది మంచి ధర్మం కదా, వాళ్ళకు కూడా ఉండాలి పాపం, వాళ్ళు కూడా ఇక్కడ బతకాల. చూడండి మోదీ సార్ అంత మంచి అని వాళ్ళు దుబాయ్ రాజు ఆడ గుడి కట్టించిండు. మన మన హిందూ గుడి కట్టించినారు కదా దుబాయ్లో. ఎందుకు? వీళ్ళు మంచోళ్ళు ఉన్నారని వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంది సార్కి. నేను ఎప్పుడు చూడలే ఏ ప్రధానమంత్రి పోతే ఇట్లా లేచి నిలబడే, US ప్రెసిడెంట్ కానీ అందరూ కానీ లేచి నిలబడతారు. ఏం అది గొప్పతనం అది. మనం అది ఆయన బీజేపీ అది చూడకూడదు, మన దేశాన్ని గర్వించాలి మనం. అట్లా గొప్ప వ్యక్తిని మనం వేయాలి. మరి కొంతమంది ముస్లింలు మేము అంటే MIM పార్టీ వేయొద్దు బీజేపీ అని చెప్తున్నారు కదా. వాళ్ళు అది మతతత్వ పార్టీ, అది వాళ్ళ పనే. అది వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఏదైనా మంచి పనులు ఉన్నాయా మీరు వాళ్ళకే అడగండి. ముస్లింకే పాత బస్తీ డెవలప్ చేయలేదా? ఏం డెవలప్ చేసిండు సార్? ఏం డెవలప్ చేసిండు? ముస్లిమే ఎందుకు వేస్తారంటే ఆ కోనేకి భయ కోబీ అప్నా జాతి ఏం చేస్తారు, కానీ నిజానికి మనస్ఫూర్తిగా ఏం అలా పోలేదు కూడా ఎంత 30-40% ఉంటుంది. చదువుకున్నాడు ఎవ్వడు వచ్చి మనకి ఏ రోడ్డు ఎందుకు వేయాలంటే ఏ దళితులకు కేదాలతోనే చేయరు, అంతా రిక్షా తొక్కులు, బండి తొక్కులు వేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి అందుకోవాలి, వాళ్ళ గుండెలతో వాళ్ళంతా కొనుక్కుంటారు, వేస్తారు. దొంగోట్లు ఉంటాయంటారు పాత బస్తీలో, నిజమేనా? బాగుంటాయి సార్. ఇప్పుడు ఈవెన్ ఎందుకో మన ఈడ అంబర్పేట ఉంది, పక్కన మలక్పేట ఉంది. మలక్పేట వాళ్ళు వచ్చి ఈడ చేసుకుంటారు, వాళ్ళ రిజిస్టర్ చేసుకుంటారు, మరి ఆడ చేసుకుంటారు, ఈడ వేసుకుంటారు, ఆడ వేసుకుంటారు. అట్లా అవన్నీ ఆపండి, నిజంగా అది ఆపండి. ఏవేములు అవేములు కాదు, ఫస్ట్ ఈ దొంగ ఓట్లు ఆపితే బోగస్ ఓట్లు ఆపండి. అప్పుడు ఎవడు నిజాయితీ పడో ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు అసద్ భాయ్ వచ్చి పలానా పార్టీ కోటేయమంటారా? TRSకి ఏమన్నాడు అసద్ భాయ్? ఎందుకు వేస్తాం సార్? మేము ఇక్కడ 15 years నుంచి సార్ని చూసినాము. ఆయన వల్ల మనకి ఈయన సార్ వచ్చి ఎప్పుడైనా అరే ఇలా కొట్లాడని అని మత ఘర్షణలు కానీ అవి కానీ మనకు ఏం చేయలేదు, మంచి పనులు చాలా చేసిండు. అందుకని మా పైనుంచి ఫస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు బాగా ఆయన అనుకున్నాం, కానీ ఆయన పని చూసి మేమే ఒంటరైపోయినాం. చాలా మంచి వ్యక్తి అని. ఇవన్నీ నేను DPలో చూడండి, నా DPలో ఆయన ఫోటో ఉంటుంది. మా ముస్లింలు అందరూ అరే బహుత్ అచ్చా ఆద్మీ ఫరక్ చేస్తామంటారు. సార్ ఎందుకంటే మంచి వ్యక్తి DP పెట్టుకున్నారా, ఎందుకు పెట్టుకోకూడదు? ఆ సార్ పోతున్నప్పుడు ఆడ నేను నడుస్తూ పోతున్నప్పుడు నేను పక్కన పోయి సార్ సెల్ఫీ దిగుతా అంటే దిగుమన్నాడు సార్. సార్ చూడొచ్చు, అక్రమ్ కదా? నేను అక్రమ్. సార్ అట్లా నడుచుకుంటా పోతుంటే సార్ సెల్ఫీ తీసుకుంటా అని తీసుకున్నా, పోయి DP పెట్టుకున్నా. ఇప్పుడు ఇది కాదు, 15 years 5 years ఉంది సార్. నాకు మంచిగా అనిపిస్తుంది సార్. ఇది మన నాలచున్నీకి వచ్చిండే సార్, అప్పుడు మొత్తం నిండిపోయి ఖరాబ్ అయిపోయింది. నేను అట్లా బండి తీసుకుని పోతుంటే అరే సార్ ఉన్నారా అని రిక్వెస్ట్ చేస్తే పాపం ఫోటో దిగు అని చెప్పి దిగిన. ఇది అప్పటి నుంచి అట్లే పెట్టుకున్నా. మా వాళ్ళు అందరూ చూస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు, నేను వెస్టర్న్ వాళ్ళు ఏజెంట్లు అరే కిషన్ రెడ్డి సాబ్ బహుత్ అచ్చా ఆద్మీ అంటారు వాళ్ళు. ముస్లింలు అంటే కిషన్ రెడ్డి కోటేసి ముస్లింలు ఉన్నారు అంబర్పేటలో? ఉన్నారు సార్, ఉన్నారు. చదువుకున్నోళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తారు, ఖచ్చితంగా చదువుకున్నోళ్ళు వేస్తారు. ఈవెన్ నేను MLCలో కూడా చూసిన వాళ్ళు కొంతమంది టీచర్లు ఉండరు. మా ఇంట్లో కూడా మా పాప టీచర్, ఆమె కూడా అంటే బాబా మా కిషన్ మా బీజేపీకి వెళ్తాం నుంచి క్యా ప్రాబ్లం మాకు అంటది. అది ఇప్పుడు MIM క్యాండిడేట్ నిలబెడితే MIM కేరా ఏం సార్ పతంగి ఎప్పుడు MIM అంటే ముస్లిం పార్టీ కదా. ముస్లిం అంటే ఏమైనా చేసి ఉండాలి కదా, ఏదైనా ఒక మంచి పని చేసి ఉండాలి కదా. ఏమైనా మంచి పని చేసి ఉంటే అది చేస్తుంది. ఓల్డ్ సిటీని డెవలప్ చేయలేదా? ఏం చేసింది సార్ మీకు తెలియదా? ఏం చేసింది చెప్పండి. ఈరోజు కూడా పాపం అట్లే నాళాలు ఉంటాయి, అట్లే చదువుకున్నాడు అంతే. అవి ఏదో గ్యారమీ పనులకు వాళ్ళకు తినిపించి మాంసం పెట్టి అది పెట్టి పైసలు ఇచ్చి అది కాదు డెవలప్. కిషన్ రెడ్డి స్కూల్ కట్టించాడు అంటారు. అవును సార్. అట్లా మరి అసద్ భాయ్ అట్లా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అందరి కోసం ఓల్డ్ సిటీలో కట్టలేదా? ఏం కట్టలేదు సార్, నేను చూడలేదు. ఏం కట్టలేదు. మరి కట్టండి ఎట్లా ఓట్లు వేస్తారు?
ఓట్ అంటే ఏమంటే సెంటిమెంట్ సార్, అంత తుర్పులకు అంత ఈ 99% ఆడ హోల్సేల్ పాపం అంతా వాళ్ళు కష్టపడుతుంది, వాళ్ళకు జ్ఞానం ఉండదు. అరే ఇది మంచి ఇది చెడు, ఈయన అరే ఓ హమారాజ్మీ అంటే అంతకు తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకు. వాళ్ళు చదువుకున్నోడైతే వాడు అసలు ఓటేయరు, ఓటు రాడు వీళ్ళకి. చూడండి శాతం చూడండి 30%, 40% కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకు ఓటేయడానికి పోరు మరి? ఏమేస్తాం, దరిద్రులని తిట్టుకుంటారు అంతే తప్ప రారు. మిగతా వాళ్ళంతా వాళ్ళు కూలీ చేసుకుంటారు, వాళ్ళకు గతంతరం లేదు. ఆ రోజు ఎట్లా పని ఆగిపోయింటుంది, వాళ్ళకి ఆ రోజు ఏమో 1000-2000 దొరికింటాయి, ఖచ్చితంగా పోయి చేస్తారు. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఏమవాడు. మరి ఇప్పుడు మాధవిలత హైదరాబాద్లో పోటీ చేస్తుంది, మీకు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. మాధవిలత గెలిస్తే మంచిదా, అసద్ భాయ్ గెలిస్తే మంచిదా? మాధవిలత గెలవాలా, మాధవిలత గెలవాలా. ఎందుకు? అది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మార్పు ఉండాలి సార్. మార్పు ఉంటేనే ప్రజలు చైతన్యం. ఆయన కూడా అప్పుడు ఆయన తెలివి వస్తుంది, ఆయన నేను ఏం చేయలేదు, నాకు ఇట్లా తిరస్కరించినారు, నేను ఇది చేయలేదు, నెక్స్ట్ టైం నేను చేస్తాను ఉంటుంది. అప్పుడు ఆ దారికి రావడానికి చాలా కష్టమవుతాయి ఆయన. అప్పుడు వాస్తవం తెలుసుకుంటాడు. అది నేను ఊకే అహంతో బతికి నేను తప్పు చేసినాను ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫైనల్గా మోడీ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ సెంట్రల్లో? సార్ రాహుల్ గాంధీ ఏం సార్, ఆయన పిల్లోడు ఆడ పెద్ద పార్లమెంట్లో కన్ను కొడతాడు, ఇట్లా అంటాడు, అట్లా చిన్నతనం ఇంకా బచిపన ఉంది. ఆయన మెచ్యూర్ కాలే. 50 సంవత్సరాలు ఉంటాయి, 50 సంవత్సరాలు ఉంటాయి కానీ మెచ్యూర్ కాలే. మనిషి మెచ్యూర్ ఉన్న ముందాగా మాట్లాడాలి. మీ ఏజ్ ఎంత ఉంటుంది? నాకు 50 ఉంటుంది. మరి మీ వయసు ఉంటుంది? అంత మెచ్యూరిటీ కనపడలేదు. మెచ్యూరిటీ ఉండాలి మనిషి. దేశం మొత్తం ప్రపంచం మెచ్చుకుంటుంది మోదీని. మనం నేను ఒకరిని మెచ్చుకోవడం కాదు, నేను మెచ్చుకోకపోతే ప్రపంచం అంతా మెచ్చుకుంటాను. నేను మెచ్చుకోవడంలో నేను చూసిన కొన్ని మంచి పనులు చూసిన, ఈవెన్ అది వ్యాక్సిన్ కానీ నేనే తీసుకున్నా. వ్యాక్సిన్ మా ఇంట్లో అందరూ చేయించిన వ్యాక్సిన్. నేను మంచి పనులు చేసి కరోనా టైంలో వ్యాక్సిన్లు కానీ అది కట్టడం చేయడం, మంచిది ఆపడము, అంత లాక్డౌన్ చేయించడము, అవన్నీ మంచి పనులు, డిసిషన్ మంచి చేసుకుంటాము కాదంటే. ఓకే, ఫైనల్గా సికింద్రాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎవరికి ఓటర్ ఇట్లా ఏం చెప్తారు? చూడండి సార్, నేను मुस्लिम लोग स्पेशल अपने लोगों को तो एक ही बात बोलता हूँ, आप किशन रेड्डी साहब को आपसी नहीं 15-20 साल से देखे, कभी भी कोई लड़े में झगड़े में नहीं तो कोई बुरा में कुछ भी नहीं करे. उन्होंने अच्छे स्कूल बने, अच्छे कम्युनिटी हाल बने, सब बने और अच्छा इंसान है. और कोई भी जाओ उनके घर को, कोई भी जाओ हेल्प करते. अरे उन्हें अक्रम है, उन्हें अभी भी नहीं, सबको दिए. इवन मैं 4-5 बार लेटर ला लिया जाके साथ से लाके मैं ये करा. उन्होंने मेरे जैसे भोजने गए, मगर वो स्कीमा होना, उनको वो अच्छेपन होना, मगर सार को वोट डालना नहीं होता, मगर डालना होता, अच्छे इंसान को डालना. वो नीति निजायती आदमी मेहनत करके ऊपर आए सो है किशन रेड्डी साहब. हम वो रिस्पेक्ट करना, जो अच्छा आदमी है वो अच्छा काम करता, बुरा आदमी बुरा काम करता. बुरे को कभी भी नहीं सेलेक्ट करना, अच्छे को सेलेक्ट करना. अपन वो वहम है कि उन्होंने हिंदू है मुस्लिम, वो वहम नहीं. देश आज कहाँ जा रहा, कैसा है. हमारे आज तक कोई भी मुस्लिम कोई प्रॉब्लम नहीं है. हम क्या प्रॉब्लम, कुछ भी प्रॉब्लम नहीं. आप सच्ची रहो, कुछ भी प्रॉब्लम नहीं. तुम यहाँ बैठ के पाकिस्तान को हथाला मार के बोले थे, कोई मेरे को भी वो गलत बात है, नहीं करना. हम ये देश में यहाँ पैदा हुए, यहीं मारते, यहाँ की हवा, यहाँ का पानी पी रहे, यहाँ की बात ही करना, बाहर को करना. థ్యాంక్ యూ. ఇదండి అక్రమన్న, మరి సయ్యద్ అక్రమన్న ముస్లిం హిందువు లేదన్న మేమందరం భారతీయులం అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు మాకు చాలా అద్భుతమైన పనులు చేసిండు, అందుబాటులో ఉంటాడు, అట్లాంటి వ్యక్తిని గెలిపియండి అని ముస్లింలకు చెప్తున్నాడు. ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అంతా కిషన్ రెడ్డి గారికి ఓటేస్తారు. కొంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, వేరే వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి అవ్వచ్చు అని చెప్తా ఉన్నాడు. మరి మోడీని కూడా మరి అద్భుతంగా కీర్తిస్తున్నాడు. మోడీకి ప్రపంచ దేశాలలో చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా మంచి పేరు ఉందని చెప్తున్నాడు. పాకిస్తాన్ నుండి వచ్చే ముస్లింలను వద్దంటున్నాడు, అంతేగాని మిగతా ముస్లింలకు వ్యతిరేకం కాదు అని చెప్తా ఉన్నాడు. మరి చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మరి ముస్లింలు కానీ హిందువులు కానీ ఎటువైపు ఓటేస్తారు వచ్చే ఎన్నికల్లో అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.